పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రూమ్‌లోకి వెళ్ళే ముందుగా పెళ్ళికొడుక్కి బ్లడ్ టెస్ట్ చేసి, ఆడి బ్లడ్‌లో వయాగ్రా అంటే ఈ సిల్డినాఫిల్ మందు తాలూకా ఆనవాళ్ళేమైనా ఉంటే, ఆడిని ఆ ఫస్ట్ నైట్ రూమ్‌లోకి కాకుండా బయటికి పంపించేస్తారంట. లేదు వయాగ్రా తాలూకా ఏ కంప్లెయింట్స్ లేదు, నార్మల్‌గా ఉన్నాడు మనిషి అంటే, అప్పుడు ఫస్ట్ నైట్ రూమ్‌లోకి అలౌ చేస్తారంట. ఇది కొత్తగా రాబోతుంది ఈ మధ్యనే. రేపు ఇంకొక సంవత్సరం కల్లా ఈ రూల్ వచ్చేసిద్ది. ఎందుకొచ్చేసిద్ది అంటే మొన్న ఫిబ్రవరి 3 తారీఖున ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక కుర్రోడు, యువకుడు ఆడొక ఇంజినీరంట. ఆడు ఇంజినీర్ ఎలా అయ్యాడనేది ఆడికే తెలియాలి. సో, వాడు పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రూమ్‌లోకి వెళ్ళే ముందు వయాగ్రా టాబ్లెట్ తీసుకొని వెళ్ళాడు. సో, తన పార్ట్నర్ ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయిని ప్రైవేట్ పార్ట్ దగ్గర బాగా గాయాలు చేసి, వీడి కామేచ్ఛకి తట్టుకోలేక గాయాలు చేసేసి, బాగా బ్లీడింగ్ అవుతుంటే, అప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఫోను జేసి చెప్తే, వాళ్ళ అన్నయ్యొచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే, తనని ట్రీట్ చేసిన డాక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో, సామూహిక అత్యాచారం కంటే దారుణంగా చేశాడు. వీడసలు మనిషే కాదు, మృగమని కూడా ఇంక పేరు వేరే పేరు ఏదన్నా ఉంటే పెట్టాలి వీడికి అని చెప్పేసి 3 రోజులు శ్రమించి, తనకి ట్రీట్మెంట్ చేసినా సరే, ఆ అమ్మాయి బతకలేదు పాపం చచ్చిపోయింది. యాక్చువల్‌గా అసలు ఈ శోభనం రోజు వయాగ్రా టాబ్లెట్ వేసుకోవాలి. లేదు అంటే తన పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయలేరు. కాబట్టి వయాగ్రా టాబ్లెట్ ఏసుకోవాలి ఖచ్చితంగా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన పనికి మాలిన చెత్త వెధవలు, ఆ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ కానివ్వండి, వాడికి ఆ ఐడియా ఇచ్చే వాళ్ళు కానివ్వండి, వాళ్ళెవ్వరు డాక్టర్స్ కాదు. సరే వాళ్ళకంటే బుద్ధి, జ్ఞానం లేదు. వీడికుండాలి గదా! వీడి కడుపుకి అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? వీడికుండాలి గదా! వీడు చేసే పనికి మాలిన పనుల వల్ల, మీరు చేసే పనికి మాలిన పనుల వల్ల ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను నేను. సో, అలాంటి ఐడియా ఇచ్చే వాళ్ళకంటే తీసుకుండే వాళ్ళు బాగా డ్యామేజ్ అవుతారు. సో, ఇప్పుడు పాపం ఆ అమ్మాయి చనిపోయింది. మొన్న మధ్య సంవత్సరం క్రితం ఒకడు చేసిన పనికి ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట, ఫస్ట్ నైట్ రోజు వయాగ్రా టాబ్లెట్ ఏసుకుంటే బాగా చేస్తావని జెప్పారంట. అలాగని వాడు 25 ఎంజీ తోటి స్టార్ట్ చేసుకున్నాడు. ఒక 10 రోజులు వరసగా వేసుకున్నాడు. 10 రోజులు గ్రాడ్యువల్‌గా డోస్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ 200 ఎంజీ వరకు వెళ్ళాడు. 200 ఎంజీ వరకు వెళ్ళేసరికి అమ్మాయి తట్టుకోలేక పాపం ఇంకా దేవత అమ్మాయి. అప్పటి వరకు భరించిందాన్ని. అప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది. వీడికి ప్రియాపిజం అనే ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ప్రియాపిజం అంటే ఏంటో తెలుసా? ప్రియాపిజం అంటే మీరు వేసుకునే డోసు బాగా పెరిగిపోయినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది అంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఫ్లో రావాలి. అప్పుడే మీకు నార్మల్ స్టేట్‌కొస్తుంది. సో, బ్యాక్ ఫ్లో రాకుండా ఎప్పుడైతే అలాగే ఉండిపోతుందో, అలాంటప్పుడు అంగం అనేది నార్మల్ స్టేట్‌కి రాదు. సో, అలా రాలేదు అంటే ఏమవుతుంది? ప్రియాపిజం అనే సైడ్ ఎఫెక్ట్ అంటారనమాట దాన్ని. దానికి డాక్టర్స్ 2 సార్లు సర్జరీ చేసి కూడా, "అబ్బాయ్ ఇంక నీకు అది నార్మల్ పొజిషన్‌కి రాదు. నీకు పిల్లలైతే పుడతారు గానీ, నువ్వు జీవితకాలం ఇలాగే ఉండాలి" అని చెప్పారంట. వాడి దగ్గరికి ఎవరొస్తారండి? ఇంక పిల్లలు పుట్టడానికి వాడి పెళ్ళాం వచ్చిద్దా వాడి దగ్గరికి? రాదు కదా! ఈ పనికిమాలిన చెత్త వెధవ ఊర్లో తిరుగుతాడా ఎళ్లి? ప్యాంటేసుకొని వెళ్తాడా? అంగం లేచి నిలబడి ఉంటే ఊర్లో తిరుగుతాడా ఎళ్లి? అసలు వయాగ్రా టాబ్లెట్ అనేది ఎవరేసుకోవాలి? ఏ ఏజ్ వాళ్ళు ఏసుకోవాలి? ఎవరు వేసుకుంటే అది పనిచేస్తుంది? ఎవరు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి? అనేది మీకు ప్రోటోకాల్ ఎవరికైనా తెలుసా? డాక్టర్స్ చెప్పేది మీరు వింటున్నారా? లేదంటే ఫార్మసిస్టులు చెప్పేది మీరు వింటున్నారా? మీరు ఎవరి మాట వింటున్నారు? మీ ఫ్రెండ్స్ మాట. వాళ్ళేమన్నా డాక్టర్సా? యాక్చువల్‌గా వయాగ్రా వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలుసా? మీ టైం ఇంకా బాగాలేకపోతే అసలు యాక్చువల్‌గా పెనిస్‌లోకి నార్మల్ బ్లడ్ ఫ్లో ఉంటుంది. ఏది? మీరు నార్మల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు పెనిస్ అనేది ఎరెక్షన్‌కి ముందు నార్మల్ బ్లడ్ ఫ్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే వయాగ్రా టాబ్లెట్ ఏసుకుంటారో, ఆ బ్లడ్ ఫ్లో అనేది మిగిలిన శరీర భాగంలో మిగిలిన అన్ని అవయవాల నుంచి బ్లడ్ ఫ్లో అనేది ఒక్కసారిగా ఫోర్స్‌గా అంగంలోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కొంతమందిలో బీపీ గూడా మొత్తం పడిపోద్ది. అలా బీపీ పడిపోయి చచ్చిన వాళ్ళు చాలామందున్నారు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఇలా ప్రాణాలు పోతాయన్నమాట. యాక్చువల్‌గా ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఏంటి అంటే అది, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేది ఎందుకు అంటే, మాస్టర్బేట్ అనేది చేసుకోవాలి మీరు. ఎప్పుడు చేసుకోవాలి? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మాస్టర్బేట్ చేసుకోవడం అనేది తప్పు. మాస్టర్బేట్ చేసుకోవటం వల్ల బాడీలో ఎనర్జీ అనేది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆళ్ళు దేనికి పనికిరారు. జీవితంలో ఏ అచీవ్‌మెంట్ అనేది చేయలేకపోతున్నారని జెప్పేసి
కొంతమంది పుల్కాగాళ్ళు యూట్యూబ్‌లో చెప్తున్నారు. మాస్టర్బేట్ చేసుకోకుండా ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు అని జెప్పేసి. అలాంటి పుల్కాగాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. ఎందుకంటే డాక్టర్స్ అనేవాళ్ళు ఎవ్వరు కూడా మాస్టర్బేట్ చేసుకోవడం తప్పు అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. అది చేసుకుంటే మీకు కొంచెం రిలీఫ్ అనేది ఉంటది. సో, ఆ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకొస్తారు. ఇలాంటి పనికి మాలిన చెత్త సిట్యుయేషన్స్ అనేవి రావు. అండ్ మీరు మనుషులు ఇంతకి బ్రతికుంటారు. లేకపోతే చచ్చిపోతారు. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, యాక్చువల్‌గా ఒకవేళ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ రోజు మీరు గనక సరిగ్గా చేయకపోతే, వీడు మగాడు కాదేమో అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటుందేమో అనే ఫీలింగ్ గనక మీకొచ్చి ఉంటే, మీరేం చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ నైట్‌కి వెళ్ళే ఒక గంట ముందు మాస్టర్బేట్ చేసుకొని మీరు ఫస్ట్ నైట్‌కి వెళ్ళండి. అప్పుడు మీకు చాలా అంటే చాలా బాగా రిలీఫ్‌గా ఉంటది. ఒకవేళ మీరు చెయ్యాలి అనుకున్నా గాని 10 నిమిషాలు, 15 నిమిషాల వరకు కూడా చేయగలుగుతారు. అలా ఎందుకు చేయగలుగుతారు అనంటే, యాక్చువల్‌గా మాస్టర్బేట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్లి పెట్టుకున్నారబ్బా! పెళ్లి పెట్టుకోక ముందు ఏ అబ్బాయైనా పెళ్లి కాని అబ్బాయి ఎవ్వడైనా సరే, ఎవ్వడు అది ఈ మాస్టర్బేట్ చేసుకోవటం అనేది ఒక శరీర ధర్మం అది. ఫిజియోలాజికల్ సింప్టమ్ అది. అది అసలు తప్పే కాదు. ప్రతిరోజు చేసుకునే వాళ్ళున్నారు. 2 రోజులకొకసారి చేసుకునే వాళ్ళున్నారు. 3 రోజులకి, 4 రోజులకి, 5 రోజులకి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో, 2 రోజులకి చేసుకున్నా, రోజుకొకసారి చేసుకున్నా మాస్టర్బేట్ చేసుకోవటం వల్ల తప్పేమీ లేదు. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పెళ్లయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు చేయలేకపోతున్నాను. వెంటనే అయిపోద్దేమో, ఒకవేళ ఆ అమ్మాయి నన్ను మగోడు కాదనుకుంటుందేమో, అలాంటి సిట్యుయేషన్ ఎందుకొస్తుంది అంటే, పెళ్లి పెట్టుకున్న తర్వాత ఒక వారం రోజులు, 10 రోజుల వరకు మీరు పెళ్లి పనుల్లో పడిపోతారు. సో, పడిపోవటం వల్ల ఈ మాస్టర్బేట్ చేసుకోకపోవటం వల్ల మీకు 10 రోజులకు సంబంధించిన స్పెర్మ్ ఏదైతే ఉంటుందో అదంతా మీకు బాడీలో స్టోర్ అయ్యి ఉంటుంది. అంటే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా కానీ నార్మల్ మీద ఎక్కువుంటుంది. ఎందుకు ఎక్కువుంటుంది అంటే, సాధారణంగా ప్రతి మగవాడి శరీరంలో రోజుకి 200,000,000 అంటే 20,00,00,000 స్పెర్మ్ సెల్స్ ప్రతిరోజు ప్రొడ్యూస్ అవుతానే ఉంటాయన్నమాట. సో, ఈ 200,000,000 స్పెర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఆల్‌మోస్ట్ ఆల్ రోజుకి మీకు 10-15 ఎంఎల్ వరకు స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతానే ఉంటుందనమాట. ఒకవేళ మీరు మాస్టర్బేట్ చేసుకున్నా, చేసుకోకపోయినా అది నార్మల్‌గా మీరు నిద్రలో ఉన్నప్పుడు అలా వెళ్ళిపోతుంది. బట్ అలా వెళ్ళిపోయే దానికంటే మాస్టర్బేట్ చేసుకోవటం వల్ల మీకు మెంటల్ ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ మీకు పని మీద ధ్యాస కలుగుతుంది. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ పెళ్లి పెట్టుకున్న తర్వాత ఈ 10 రోజుల కాలంలో ఏదైతే ఉందో, ఈ 10 డేస్ కాలంలో మాస్టర్బేషన్ అలాంటివి ఏమీ చేసుకోరు కాబట్టి, డైరెక్ట్‌గా మీరు ఫస్ట్ నైట్‌కి వెళ్ళిపోతారు కాబట్టి, అప్పుడు ఈ 10 డేస్ వరకు స్టోర్ అయ్యున్న స్పెర్మ్ ఏదైతే ఉంటుందో, అది మీరు ఒక్కసారిగా టచ్ చేయటం వల్ల కానివ్వండి, లేదంటే వెజైనాలో ఇన్సర్ట్ చేయటం వల్ల కానివ్వండి, వెంటనే రిలీజ్ అయిపోద్దనమాట. సో, దాని మూలంగా మీకేంటి భయపడిపోతారు. ఇంక నేను చేయలేనేమో అనుకుంటారనమాట. యాక్చువల్‌గా ఫస్ట్ నైట్‌కి ముందు ఒక గంట ముందు మీరు ఆహ్, ఇంతకుముందు మాస్టర్బేట్ చేసుకొని ఉండరు కాబట్టి, ఒకసారి మీరు మాస్టర్బేట్ చేసుకొని వెళ్లారు అంటే, ఆ టైం వరకు ఉన్న స్పెర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, అవి కొంత శాతం అంటే ఒక్కసారి మాస్టర్బేట్ చేయటం వల్ల మీరు 100-130 మిలియన్ స్పెర్మ్ సెల్స్ బయటికి రిలీజ్ అయిపోతాయి. అంటే 13,00,00,000 వరకు బయటికెళ్ళిపోతాయి. బయటికెళ్ళిపోయినంత మాత్రాన మీరేమి శక్తిహీనులవ్వరు. మీకేమి బాడీ అనేది డ్యామేజ్ అయిపోదు. మళ్ళీ మీరేం చేయలేకపోవటం అట్లాంటిదేమి ఉండదు. మళ్ళీ మీకు టైం గడిచే కొద్దీ ఒక 4 గంటల్లో మళ్ళీ మీకు ఆ స్పెర్మ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయి. సో, ఈలోపు మీరు ఈ టెన్షన్ ఏదైతే ఉంటుందో, ఆ టెన్షన్ నుంచి బయటపడిపోతారు. తర్వాత మీరు చెయ్యాలి అనుకున్నా గానీ, మీకు వెంటనే స్పెర్మ్ అనేది బయటికి రాదు. మీరు ఒకసారి కావాలంటే గమనించండి. రోజుకి ఇప్పుడు రోజులో నిన్న చేసుకోలేదనుకోండి. మొన్న చేసుకున్నారు. నిన్న చేసుకోలేదు. ఈరోజు చేసుకున్నారంటే ఫస్ట్ టైమ్ చేసినప్పుడు స్పెర్మ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుద్ది. తర్వాత 4 గంటలకు గాని, 5 గంటలకు గాని చేసుకున్నప్పుడు ఇంతకు ముందు చేసుకుంటే ఎంత స్పెర్మ్ అయితే రిలీజ్ అయిందో, ఎంత స్పెర్మ్ సెల్స్ అయితే రిలీజ్ అయ్యాయో అన్ని స్పెర్మ్ సెల్స్ రిలీజ్ అవ్వవు. అండ్ అంత టైం కంటే ఎక్కువ టైం అనేది మీరు తీసుకుంటుంది. అది కావాలంటే మీరు ఒకసారి గమనించండి. సో, ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. వయాగ్రా టాబ్లెట్ అనేది 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ అవసరం లేదు. ఎందుకంటే
మీకు టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి బాగా హైగా ప్రొడ్యూస్ అవుతాయి. మంచి ఏజ్‌లో ఉన్నారు కాబట్టి. సో, అలాంటి సిట్యుయేషన్ అనేది మీకేం రాదు కాబట్టి మీరు వయాగ్రా టాబ్లెట్ అనేది అసలు వేసుకోవద్దు. ఒకవేళ దాని అవసరం ఉంటే ఎప్పుడు అవసరం అవుతుంది అంటే దాని అవసరము యాక్చువల్‌గా మీకు డిజైర్ ఉండి అంటే మీకు కోరికలు ఉండి ఎరిక్షన్‌లు రాకపోతే అంటే బ్లడ్ ఫ్లో అనేది రాకపోతే అప్పుడు మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు గానీ, లేదు అంటే కొంచెం తెలిసిన వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మేరకు కానీ, ఫార్మసిస్ట్ సజెషన్ మేరకు కానీ, ఎంత పవర్ అవసరమవుతుందో మీరు చెప్పే సిట్యుయేషన్‌ని బట్టి 25 ఎంజీ స్టార్ట్ చేసుకొని వేసుకొని, ఎప్పుడైనా అకేషనల్‌గా వేసుకుంటే బెటర్ కానీ, అంతేగాని మీరు పిచ్చి పిచ్చిగా వేసుకొని, మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మీ పార్ట్నర్ ప్రాణాలు తీయొద్దు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.